అసెంబ్లీకి రాకుంటే జగన్ సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు. టీడీపీ ఇప్పటికే చాలా మార్లు ఇలాంటి ప్రచారం చేసింది. పులివెందులకు ఉప ఎన్నిక తప్పదు అని మళ్ళీ మాట్లాడుతున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీకి జగన్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసేటంత ధైర్యం ఉందా అన్నది ప్రశ్న. ఎందుకంటే పులివెందుల్లో ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికన్నా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి బాగా తెలుసు. గతంలో కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీని వైఎస్ వివేకానందరెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెడితే బీటెక్ రవిని పోటీలో పెట్టి అక్కడ ఆ సీటు గెలవడం కోసం తెలుగుదేశం పార్టీ ఎన్ని ఆపసోపాలు పడాల్సి వచ్చిందో. అధికారం ఉన్నప్పటికీ అనేక రకాల అనుకూలతలు తమ వైపు ఉన్నప్పటికీ కూడా అక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీటెక్ రవిని గెలిపించుకోవడానికి ఎంత తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందో టీడీపీ నాయకత్వం ఇంకా మర్చిపోయి ఉండదు. అలాంటి టీడీపీ నాయకత్వం ఏకంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేసేసి ఉప ఎన్నికల వరకు కూడా వెళ్ళేటంత సాహసం చేస్తుందా అన్నది ఒక ప్రశ్న. అయితే సాహసం చేసినా చేయకున్నా అసలు సభ్యత్వం రద్దు చేసేటువంటి పరిస్థితి ఉంటుందా అన్నది మరొకటి ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఎందుకని ఇట్లా ప్రస్తావిస్తున్నారు? ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది అనేటువంటి లీకులు వస్తున్నాయి. అలాంటి లీకులు వస్తున్నప్పుడు తమ వల్లే వచ్చారు, మేము బెదిరించడం వల్లే వచ్చారు అని చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇలాంటి ఎత్తుగాళ్ళు వేస్తుందా అన్నటువంటి అనుమానం, అభిప్రాయం కూడా కలిగేదానికి ఈ స్టేట్మెంట్ అర్థం పడుతుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన పార్టీ తరఫున గెలిచిన మరొక 10 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం శాసనసభకి రావటంలా. కేవలం అందరూ ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత సభా సమావేశాలకు డొమ్మా కొట్టేస్తున్నారు. ఇప్పుడైనా బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా అన్న చర్చ సాగుతుంది. జగన్మోహన్ రెడ్డి వస్తారా, జగన్మోహన్ రెడ్డి రాకపోయినా మిగిలినటువంటి ఎమ్మెల్యేలు హాజరవుతారా చూడాలి. మరి ఎంతో కొంతమంది అయినా హాజరయ్యే అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ తీరు కూడా ఆసక్తికరంగా ఉంది. మనం చూస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విద్యార్థులకు దక్కలేదని వైఎస్ఆర్సీపీ ఆందోళనకు పిలిపించింది. మొదట జనవరి 3వ తారీఖున నిరసన తెలియజేస్తాం, ఉద్యమం చేస్తాం, ఆందోళన చేస్తాం అంటూ ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. జనవరి 3 అయిపోయింది. దాన్ని జనవరి 29కి వాయిదా వేశారు. జనవరి 29 అయిపోయింది. ఫిబ్రవరి 5న జరపబోతున్నాం అంటూ వాయిదా వేశారు. ఫిబ్రవరి 5న జరపబోతున్నాను పోస్టర్లు కూడా విడుదల చేశారు. ఫిబ్రవరి 5 కూడా వాయిదా పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ మార్చికి వెళ్ళింది. మార్చిలోనైనా చేస్తారా? ఇప్పుడు చెప్తున్నటువంటి కారణం ఏంటంటే శాసన మండలి ఎన్నికల నోటిఫికేషన్ ఉంది కాబట్టి శాసన మండలి ఎన్నికల కోడ్ ఉన్నందున తాము ఆందోళన చేయడం లేదు అని చెప్తున్నారు. ఇదేమన్నా నమ్మశక్యంగా ఉందా? అసలు ఎవరైనా ఎన్నికల కోడ్ ఉంటే ఆందోళన చేయకూడదనే నిబంధన ఎక్కడైనా ఉందా? ఆ పార్టీ ఎక్కడ శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. శాసన మండలి ఎన్నికల నుంచి పోటీకి చేతులు ఎత్తేసింది. అలాంటి సమయంలో కూడా శాసన మండలి ఎన్నికల కోడ్ను సాగ్గా చూపించి విద్యార్థుల సమస్యల మీద పోరాడడానికి ముందుకు రావాలని పరిస్థితి ఉందంటే ఏమనాలి? అసలు మీరు ఫీజు పోరు చేస్తాం, విద్యార్థుల సమస్య మీద ధర్నా చేస్తామని ప్రకటించడం ఎందుకు? ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ వాయిదాల మీద వాయిదాలు ఇప్పటికే 4 సార్లు వాయిదాలు వేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు? ఆ పార్టీలో అస్పష్టత కనిపించట్లేదా? గందరగోళంగా ఉన్నట్టుగా తేలడం లేదా? ఇదొకటే కాదు, స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు సంక్రాంతి తర్వాత తాను జనవరి 3వ వారంలో జిల్లాల పర్యటన చేస్తానని. జనవరి 3వ వారంలో ఆయన లండన్లో ఉన్నారు. ఫిబ్రవరి 1వ వారం గడిచిపోతుంది. ఇప్పటికే ఆయన జనంలోకి ఎప్పుడు వెళ్తారో ఇంకా తెలియదు. అసలు వెళ్తారా లేదా? బడ్జెట్ సమావేశాల కారణంగా చూపించి మళ్ళీ కొంతకాలం తాడేపల్లిలోనే గడిపేస్తారా అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. మరి అసలు ఏం చేస్తారో చూడాలి. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆ పార్టీలో మొదట శాసన మండలి ఎన్నికల్లో తమ పార్టీ తరపున గౌతమ్ రెడ్డిని ఇక్కడి నుంచి పోటీలో పెట్టబోతున్నట్టుగా ప్రకటించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకి శాసన మండలి స్థానానికి గౌతమ్ రెడ్డి బరిలో ఉంటారు అంటూ మొదలెట్టారు. గౌతమ్ రెడ్డి ప్రచారం కూడా చేసుకునే ప్రయత్నం చేశారు. తిరిగి మళ్ళీ లేదు ఎన్నికల బాయ్కాట్ చేస్తున్నాం, ఎన్నికల్లో మేము పాల్గొదలుచుకోలేదని చెప్పి మళ్ళీ అధికారికంగా ప్రకటించారు. ఇట్లా ఒక్క విషయంలో కాదు, అనేక విషయాల్లో వైఎస్ఆర్సీపీలో స్పష్టత కరువయ్యింది, అస్పష్టత గోచరిస్తోంది. ఆ పార్టీ నాయకత్వమే అటు ఇటు కంగాళిగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఫీజు పోరు అందుకు సజీవ సాక్ష్యంగా మన ముందు ఉంది. వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ ఆ పార్టీయే ప్రజల్లో అబాసు పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా 2024 ఓటమి నుంచి తేరుకోనటువంటి దానికి ఇది ఒక తార్కాణమా, లేకుంటే ఆ పార్టీ విధానాల ఫలితమా? ఏదైనా కానీ వైఎస్ఆర్సీపీలో
ఇప్పటికీ అస్పష్టత, గందరగోళం తాండవిస్తున్నాయి అనడానికి ఈ ఉదాహరణలన్నీ మన ముందు ఉన్నాయి.